శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ వానర యోధుల్లో సుషేణుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. సుషేణుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సుషేణుడు వానర రాజు సుగ్రీవుడికి మామ. వరుణుడు కొడుకైన సుషేణుడు వానర వైద్యుడు. అతని ఔషధ పరిజ్ఞానం అనన్య సామాన్యం. రావణ యుద్ధంలో ఇంద్రజిత్ నాగాస్త్రానికి రామలక్ష్మణులు బందీలై కుప్పకూలిపోయినప్పుడు రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుని సూచనల మేరకే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని చేరుకున్నాడు. సుషేణుడు తన సూచించిన ఔషధులను హనుమంతుడు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకిలించి తీసుకువచ్చాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తే సుషేణుడు దానిపై ఉన్న మొక్కలను సంజీవకరణి, విశ్వకరణి వంటి ఔషధీ మూలికలను గుర్తించి వాటితో రామ లక్ష్మణులను స్వస్థులను చేశాడు. యుద్ధంలో మరణించిన వానర యోధులను తిరిగి బ్రతికించాడు. గాయపడిన వారికి గాయాలను నయం చేశాడు. రావణ యుద్ధంలో శ్రీరాముడికి తన విజయానికి సుషేణుడు తన వంతు తోడ్పాటును అందించాడు. రావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యలో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించడానికి సుగ్రీవ, అంగద, హనుమదాది వానర వీరులు, విభీషణుడు కూడా పుష్పక విమానంలో బయలుదేరాడు. మార్గమధ్యంలో సుమంచ పర్వతం మీద శ్రీరాముడు తన పరివారంతో విడిది చేశాడు. సుమంచ పర్వతం మీదనున్న వృక్ష సంపదలలో అంతులేని ఔషధీ మూలికలు అందించే మొక్కలు, చెట్లు చూసి వానర వైద్యుడు సుషేణుడు అమితానందభరితుడయ్యాడు. ఔషధీ మూలికలతో నిండిన పర్వతం చుట్టూ చక్కని మహారణ్యం ఉన్న సుమంచ పర్వత ప్రాంతాల్లోని ప్రజలు నానా రకాల వ్యాధులతో బాధపడుతూ ఉండడం చూసి కలత చెందాడు. అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తన వంతు వైద్య సేవలు అందించాలని తన శేష జీవితాన్ని ఈ పర్వతం మీదనే జపతపాదులతో గడపాలని నిర్ణయించుకుంటాడు. సుషేణుడు శ్రీరాముడికి తన మనోగతాన్ని తెలుపుతాడు. శ్రీరామ, యుద్ధం పరిసమాప్తమైంది. నీకు ఘన విజయం సాధ్యమైంది. అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడవై నీ ప్రజలను జనరంజకంగా పాలించు. నేను ఇక్కడే ఉండి శేష జీవితాన్ని జపతపాదులతో గడపాలని పరమశివుడు అనుగ్రహిస్తే కైలాసం పోవాలని భావిస్తున్నాను. అద్భుతమైన మూలికలతో నిండిన ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రోగపీడితులుగా ఉన్నారు. వారికి సేవలు అందిస్తాను. ఇందుకు అనుమతించు అని శ్రీరాముల వారిని కోరతాడు. సరే, నీ మనోభిష్టం ప్రకారమే కానివ్వు అని పలికాడు శ్రీరామచంద్రుడు. సుషేణుడిని ఆశీర్వదించి పరివారంతో కలిసి అయోధ్యకు పయనమయ్యాడు. సుషేణుడు సమంచ పర్వతంపైనే ఉంటూ శివుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శ్రీరామునికి సుషేణుడు గుర్తుకొచ్చాడు. సుషేణుని యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని హనుమంతుడికి చెప్తాడు. శ్రీరాముడి స్వామివారి ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుమంచ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఏ అలికిడి వినిపించలేదు. దట్టమైన చెట్ల మధ్య వెతుకులాడుతూ హనుమంతుడు కొంత దూరం ముందుకు సాగాడు. ఒకచోట చెట్ల కింద సుషేణుడి కళేబరం కనిపించింది. అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారింది. తపస్సులోనే సుషేణుడు శివసాయుధ్యం పొంది ఉంటాడని భావించిన హనుమంతుడు అక్కడే ఒక గొయ్యి తవ్వి సుషేణుని కళేబరాన్ని అందులో పూడ్చిపెట్టాడు. అక్కడ దొరికిన మల్లెలను కోసి తెచ్చి సుషేణుడిని పూడ్చిన చోట ఉంచి గుర్తుగా దానిపై కృష్ణజినాన్ని కప్పాడు. హనుమంతుడు అక్కడ నుంచి నేరుగా అయోధ్యకు చేరుకొని శ్రీరాముడికి సుషేణుని నిర్యాణ వార్త చెప్తాడు. వెంటనే రాముడు సీత, లక్ష్మణ సమేతంగా హనుమంతుడితో కలిసి సుమంచ పర్వతానికి బయలుదేరుతారు. పర్వతం మీదకు చేరుకున్నాక సుషేణుడి తాను పూడ్చిపెట్టిన చోటుకు
వారిని తీసుకువెళ్తాడు హనుమంతుడు. సుషేణుడి కళేబరాన్ని చూపించడానికి పైన తాను కప్పి ఉంచిన కృష్ణజినాన్ని తొలగించాడు హనుమంతుల వారు. ఆశ్చర్యకరంగా అక్కడ సుషేణుడి కళేబరం లేదు. దానికి బదులుగా ఒక శివలింగం శివలింగం మీద మల్లెపువ్వులు ఉన్నాయి. అభీష్టం మేరకు సుషేణుడు శివ సాయుధ్యం పొందాడని వారికి అర్థమైంది. సమీపంలోని కొలంలో సీతారామ లక్ష్మణ హనుమంతులు స్నానమాచరించి శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు. పూజ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రచండ వేగంతో గాలులు వీచాయి. ఔషధ మూలికలు పరిమళాన్ని నింపుకున్న ఆ గాలులు సోకినంత మేర ఆ ప్రాంతంలోని రోగపీడితులు ఆశ్చర్యకరంగా రోగాలు నయమయ్యాయి. పూజ కొనసాగిస్తుంటే శివలింగం క్రమంగా పెరగసాగింది. అక్కడ శివాలయాన్ని నిర్మిద్దామని శ్రీరాముడు అనుకున్న శివలింగం పరిమాణం పెరుగుతూ ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు శ్రీరాముల వారు. సుషేణుడు నిర్యాణం చెందిన ప్రదేశం ఆవిర్భవించిన శివలింగంపై మల్లెపూలు కృష్ణాజినం ఉండడంతో అక్కడ వెలిసిన శివుడు మల్లికార్జున స్వామిగా ప్రఖ్యాతి పొందాడు. మల్లికార్జున స్వామి వెలిసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో టెక్కలి సమీపంలోని రావివలస గ్రామంలో ఉంది. ఇప్పటికీ అక్కడ శివలింగం అలానే ఉంది. ఓం నమః శివాయ.